హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మీకు మంచి గుడ్ న్యూస్ అండి. డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ న్యూస్ చూద్దాము. టెట్ టు డిఎస్సి సమయం కావాలని ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని చెప్పి సమయం అడిగేలోపు ఇక్కడ మనకి టెట్కి 90 రోజులు, మెగా డిఎస్సికి 90 రోజుల సమయం అనేది ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ టెట్కి 1 మంత్ ముందైతే టెట్కి 1 మంత్, ఇంకా టెట్ అయిపోయిన ఎగ్జామ్ అయిపోయిన 1 మంత్కి డిఎస్సి అని చెప్పారు కదా. సో ఇప్పుడైతే మనకు టెట్కి ఒక 3 మంత్స్ వస్తుంది, డిఎస్సికి ఒక 3 మంత్స్ వస్తుందండి. మొత్తానికి 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ఇక్కడ రూపొందించుకోవడం అనేది జరిగింది. డిఎడ్ పూర్తి చేసిన వారు కూడా డిఎస్సి రాసేందుకు ఇప్పుడు అవకాశం అనేది లభిస్తుందన్నమాట. అంటే వాడి ప్రిపరేషన్ టైం అనేది బాగా ఉంటుందన్నమాట. సో అసలు నెగ్లెక్ట్ చేయవద్దు, పోస్ట్ పోన్ అయిందిలే అని చెప్పి అసలు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేయండి. ఇంకా ఎక్కువ టెక్స్ట్ బుక్స్ రివిజన్ ఎక్కువ వేయడానికి ఇంకా సమయం దొరికింది అని చెప్పి మీరు ఆనందపడాలి, అంతేకాని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. టైం దొరికిందంటే కాంపిటీషన్ కూడా అంతే ఉందండి. వాళ్ళకు కూడా మనం ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతారు. వాళ్ళకన్నా ఎక్కువ ప్రిపరేషన్, ఎక్కువ అవర్స్ అనేవి నువ్వు చదవాల్సి ఉంటుంది. మెయిన్ ఫోకస్ అండి టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయండి. 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి. 9th 10th లింక్ టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. దీంతో మనకి 10th న్యూ కూడా చదివితేనే మంచిది. ఇంకా వాళ్ళేం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ మనకైతే 3rd నుంచి 9th వరకు న్యూ మాత్రం కంపల్సరీ. 10th అయితే ఓల్డ్ చదివి పెట్టుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 10th న్యూ కూడా చదివి పెట్టుకోండి. ఓకే, మెయిన్ ఫోకస్ అంతా టెక్స్ట్ బుక్స్ మీద చేసుకోండి 3rd నుంచి 10th వరకు సంబంధించి. నెక్స్ట్ టెట్ వరకు అయితే మనకు సైకాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తెలుగు మెథడ్స్ కానీ, ఇంగ్లీష్ మెథడ్స్ కానీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ మెథడ్స్ ఇవన్నీ మీకు అకాడమీ పుస్తకాలు దొరుకుతాయి. నేను పిక్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకు సోషల్ అండి. ఈ విధంగా మనకు విడివిడిగా దొరుకుతాయండి. ఇదైతే మనకు సైన్స్, ఇదైతే మనకు సైకాలజీ సంబంధించి డిఎస్సి అండి. టెట్కి కూడా ఉంటుంది. డిఎస్సిది టెట్కి మనకు మెయిన్ డిఎస్సికి కొన్ని టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం మ్యాటర్ అనేది ఎక్కువగా ఇచ్చింటారు. ఇక్కడ మనకి టెట్కి కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట. అంటే అకాడమీ పుస్తకాలు నేను చెప్పేది. టెట్ టాపిక్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది, డిఎస్సిలో కొంచెం ఎవాపరేట్గా ఉంటుంది. సో డిఎస్సిలో చదివేయండి, డైరెక్ట్గా కవర్ అయిపోతుంది. ఇక్కడ మనకు సామాన్య శాస్త్రం అని ఇచ్చారు కదా. సో ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు దగ్గరలో బుక్ స్టాల్స్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి కొనుక్కోండి. టెక్స్ట్ బుక్స్ 3rd నుంచి 10th కంప్లీట్ చేయండి. ఈ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటికి సంబంధించి మెథడ్స్ అయితే కనుక ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లోనే మీరు చదువుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్స్ వచ్చాయండి లాస్ట్ టైం కూడా. ఇంగ్లీష్ అయితేనేమి, తెలుగు అయితేనేమి డైరెక్ట్ బిట్స్ అనేటివి వచ్చాయి. యూట్యూబ్లో మనం ఫ్రీగా చేస్తున్నాం ఆల్రెడీ. తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఫ్రీగా ఉన్నాయి, వినండి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే. అదేవిధంగా ఈ 499 కోర్స్ ఉంది కదా, టెస్ట్ సిరీస్ అండి. దీంట్లో అన్ని మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయంటే 3rd నుంచి 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 9th ఓల్డ్, 9th న్యూ ఉంటుంది, 10th 2023 ఉంటాయి. ఈ విధంగా మీకు మొత్తం కవర్ అవుతుందండి. టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ అవుతాయి. ఈ విధంగా ఎలా ఉంటాయంటే ఇక్కడ అసలు మెయిన్ చూడండి, ఇక్కడ క్లాస్ వైజ్ ఉంటాయి. 3rd క్లాస్, 4th క్లాస్, దాంట్లో కూడా మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. ఇప్పుడు ఎలాగో టైం దొరికిందండి, కంపల్సరీ ఈ సమయాన్ని మాత్రం వినియోగించుకోండి. లెసన్ వైజ్ ఉంటాయి, మీకు ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఇట్లాగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే కనుక మీకు డిఎస్సికి 80 మార్క్స్ అనుకుంటే 60 మార్క్స్ కంటెంట్ నుంచే వస్తాయి కదా. సో మొత్తం మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ 60 మార్క్స్లో మీకు ఈ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి మెథడ్స్ కానీ చదువుకున్నారంటే మోస్ట్లీ మీకు వాటిలో నుంచి రిపీట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు ఇక్కడ డిఎస్సికి యూజ్ అవుతుంది, టెట్కి కూడా యూజ్ అవుతుంది. అందరూ టాపిక్ వైజ్ అందించేసి ఒక 50 బిట్లు పెట్టేసి ఇస్తున్నారు, కానీ మనమైతే ఒక్కొక్క లెసన్కి సంబంధించి ఇస్తున్నాము. ఎన్ని బిట్లు అయితే మ్యాక్సిమం ఎన్ని బిట్లు చేయగలుగుతామో అన్ని బిట్లు అనేటివి ఉంటాయన్నమాట ఎవ్రీ లెసన్కి. కొన్ని లెసన్స్ తక్కువ స్టాండర్డ్లో 15 బిట్లు ఉంటాయి, ఎక్కువ స్టాండర్డ్లో ఒక 20 బిట్స్ ఉంటాయి. కొన్ని తక్కువ స్టాండర్డ్ ఒక టెస్ట్ ఉంటాయి లెసన్కి. హై స్టాండర్డ్స్ ఏముంటాయి, బిట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 2-3 టెస్ట్లు అనేటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి, మీకు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే మీకు టెక్స్ట్ బుక్స్ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ చూసుకున్నారంటే కనుక మీకు జిరాక్స్ చేయించుకోవచ్చు. 199 రూపీస్తోనే మీకు పర్చేజ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మీరు చేయించుకుంటే ప్యారలల్గా మీరు చదువుకోవడం, మన టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన పని లేకుండా ఇవి చదువుకోవడము ప్లస్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. బిట్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు బాగా అర్థమవుతుంది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ, ఓకే, అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. ఆ క్లాసెస్ అనేటివి ఉన్నాయి మీకు ఓన్లీ 599 రూపీస్తోనే యాప్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలాగో టైం ఉంది కాబట్టి వినండి, వినేసి ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు వినండి. ప్లస్
ప్యారలల్గా మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తేనే అర్థమవుతుంది బిట్ ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకే, వినండి, ఎగ్జామ్స్ రాసుకోండి, ఈ విధంగా చేసుకోండి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. 8985105456 నెంబర్ అండి. దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.